ఈ వీడియోస్ చేయడానికి మా టీమ్ గాని, మేము గాని చాలా కష్టపడుతున్నాం. ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం మేము వీడియోకి. అయితే రీసెంట్‌గా తమిళనాడుకి సంబంధించినటువంటి ఇష్యూ మనకు తెలిసిందే. ఆ రూపీ సింబల్‌ని తీసేసి వాళ్ళు దేవనాగరి లిపిని మేమసలు వాడము. మేము తమిళ్‌కి సంబంధించినటువంటి లిపిలోంచి ఒక గుర్తు పెట్టుకుంటాము రూపీ సింబల్‌కనేసి వాళ్ళు తమదైన శైలిలో పెట్టుకొని కథ ముందుకు నడిపించుకున్నారు. దాని గురించి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఏకి అవతల పడేశారు డీఎంకే మొత్తాన్ని గూడా. ఎందుకంటే, ఈరోజు మీరు గర్ల్ చైల్డ్ అని, ఇంకోటని, ఇంకోటని కబుర్లు చెప్తున్నారు. ఇదే డీఎంకే ప్రభుత్వం అప్పట్లో జయలలిత యొక్క కొంగుని చీరను లాగారు అసెంబ్లీలో. అప్పుడు డీఎంకే ఎమ్మెల్యేలంతా నవ్వి పండగ చేసుకున్నారు. మీరా మాట్లాడేది ఈరోజు దేశానికి మీరు ఒక అప్రతిష్టగా బిహేవ్ చేస్తోంది ఈ పార్టీ అంటూ చాలా కోపంతో ఆమె మాట్లాడారు. అయితే ఇక్కడ నిజానికి చూడాలంటే ఈ సింబల్ ఈ రూపీ సింబల్ మనకు కొత్తగా వచ్చినటువంటి సింబల్ ఉంది చూసారా? ఈ సింబల్‌ని అసలు ఉదయ్ కుమార్ అనబడేటువంటి ఒక యువకుడు డిజైన్ చేసాడు. ఇతను స్వచ్ఛమైనటువంటి తమిళ వ్యక్తి. చూడండి. చరిత్ర తెలియకుండా, రూట్స్ తెలియకుండా బిహేవ్ చేస్తున్నారనమాట ఇప్పుడు వీళ్ళు. ఈయనెవరు ఈ ఉదయ్ కుమార్ ఎవరు అంటే ధర్మలింగం అనబడేటువంటి ఒక డీఎంకే ఎమ్మెల్యే ఆయన. 2010లో ఎవరి పాలన యూపీఏ గవర్నమెంట్ అంటే అందులో డీఎంకే కూడా ఒక భాగంగా ఉంది. సో 2010లో ఈ డిజైన్‌ని తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే మీరు అమెరికా అంటాం. ఎస్ మధ్యలో గీత. ఇది అమెరికన్ డాలరు. అలాగే ఎఫ్ అని ఉంటుంది. అది ఫ్రాన్స్‌కి సంబంధించినటువంటి కరెన్సీ. లేతే ఈ అని ఉంటుంది. అది యూరోకి సంబంధించినటువంటి యూరోప్ సంబంధించింది. ఇలా ఒక్కొక్క సింబల్ కనిపించింది. సో భారత్‌కి అలాంటి ఒక సింబల్ లేదు ఫస్ట్ నుంచి. సో మన కరెన్సీ ఉంటుంది. గాంధీ బొమ్మ ఉంటుంది. అందులో మనకు రూ. 100, 200, 500 ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఒక సింబల్ అనేది మనకు కావాలి కదా! అని చెప్పి 2010లో ఒక డిజైన్ చేసి, ఇక మీద మన సింబల్ ఇదే అని చెప్పి ప్రపంచ స్థాయిలో మనం ప్రకటించాం. మీరు రష్యా వెళ్ళండి, యూఏఈ వెళ్ళండి, సౌదీ అరేబియా, అమెరికా ఎక్కడికైనా వెళ్ళండి. ఇండియన్ కరెన్సీ అన్నప్పుడు ఈ సింబల్ కనిపిస్తుంది. ఇది 2010లో ఎగ్జిక్యూట్ చేసాం మనం. 15 ఏళ్ల తర్వాత నిర్మలా సీతారామన్ ఇదే అడుగుతున్నారు. ఇది 2010లోనే నువ్వు అప్డేట్ చేయొచ్చు కదా! ఇది దేవనాగరి లిపి, హిందీ అక్షరం అన్నప్పుడు ఆ రోజే నువ్వు అబ్జెక్ట్ చేయొచ్చు కదా! డిజైన్ చేసింది సొంతం మీ పార్టీ వాడే కదా! ఉదయ్ కుమార్ అప్పుడు మీ పార్టీ వాడే కదా! వాళ్ళ నాన్నగారు అప్పుడంతా వదిలిపెట్టి అప్పుడు కరుణానిధి గారున్నారు, స్టాలిన్ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు మీకిప్పుడు అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు? దీనివల్ల నువ్వు భారతదేశంలోనే ఒక ప్రమాదాన్ని పడేస్తున్నావు. రేపు కర్ణాటక వాళ్ళు మాకో సింబల్ కావాలంటారు. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, కేరళ వాళ్ళు మలయాళం వస్త్రం అంటారు. యూపీలో వాళ్ళు భోజ్‌పురి అంటారు. ఎవరు పడితే వాళ్ళు ఒక సింబల్ పెట్టి ఇదే మాది భారత్ మాకు సంబంధం లేదంటే ఇది దేశ సావరెనిటీకి సంబంధించిన విషయం గదా! ఇవాళ మీరు నాగరికత అంటారు, మహిళలంటారు, గర్ల్ చైల్డ్ అంటారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్ని మాట్లాడుతున్నారు కదా! మరి ఏ రోజైనా మీరు చిత్తశుద్ధితో పని చేశారా? దేశం కోసం మీరు ఆలోచించారా? లేదు గదా! కడిగి పారేశారు నిర్మలా సీతారామన్ ఈ పార్లమెంట్ స్పీచ్‌లో. స్వయాన ఒక తమిళ మహిళ తమిళనాడు పట్ల ఎన్నెన్ని నిజాలు అంటే స్టాలిన్‌కి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఇది ఒక దేశము, తమిళనాడు అనేది ఒక రాష్ట్రము, మన దేశం కోసం పాటుపడాలి నథింగ్. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఆయనకి లేదనేసి అనేక విషయాలు బయటపెట్టారన్న. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఈ రూపీ అనేదైతే ఉంది చూసారా? ఇది ఒక తమిళ మాట రూపీ అనేది. తర్వాత దీన్ని సంస్కృతంలో గూడా చూడొచ్చు. తమిళ్, సంస్కృతం హ్యాపెన్ టు బి ద ఓల్డ్ లాంగ్వేజెస్. ఇందులో రుపియా అనబడి ఉంటుంది. ఈ మాట ఎంత విలువైనదంటే ఇవాళ మనము దేవనాగరి లిపి అనండి, హిందీ అనండి ఎలాగైనా అనుకోండి. కానీ రూట్స్‌లోకి వెళ్లారనుకోండి రష్యాలో గూడా రూబెల్ అని అంటారు. ఇదే అనేటువంటిది అక్కడ గూడా రూట్ వర్డ్. మారిషస్ గాని, శ్రీలంక గాని, పాకిస్తాన్ గాని, అలాగే సేషెల్స్ ఇన్ని దేశాలకి చెప్పాలంటే నేపాల్ ఇలా బోలెడన్ని దేశాల్లో ఈ రూపీ అనేలో రూట్స్ కలిగిన ఈ మాట వాళ్ళ కరెన్సీకి వాళ్ళు వాడుతున్నారు. అంటే మన ఆధారముగా మనం ఇలా ఒక మాట పెట్టుకున్నాము. మన కరెన్సీని రూపీ అంటున్నాము. దీని ఆధారంగా చుట్టూతా ఉండే దేశాలంతా కూడా మనల్ని అడాప్ట్ చేసుకున్నారు. అలాంటిది మన దేశంలోనే రూపీ అనేది ఉండకూడదు. హిందీలో ఉంది. మాకు తమిళ్‌లోనే కావాలి అంటే ఇదెంత మూర్ఖత్వం. సో, భారత్ యొక్క సోవరెనిటీ, సెక్యూరిటీ, మనకున్న కీర్తి, ఆ పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా స్టాలిన్ అనబడే వ్యక్తి తప్పుదోవ పట్టిస్తున్నాడు అనేది ఇక్కడ ఉన్నటువంటి బిగ్గెస్ట్ అలిగేషన్. తానేదో చాలా గొప్ప తమిళ భాష ప్రేమికుడు. ఇదంతా కూడా ప్యూర్ పాలిటిక్స్ అనేది చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. వీళ్ళందరూ గూడా తమిళ్ వాళ్ళే తమిళ ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్న మాట. అంటే తమిళంలోనే పెట్టాం మేము రూపాయని. కరెన్సీని మార్చగలమా? ప్రింటింగ్‌ని మార్చగలరా? గాంధీ బొమ్మ తీయగలుగుతామా దాంట్లో? ఇదే జరగాలన్న పర్మనెంట్‌లో ఒక రిజల్యూషన్ రావాలి. రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలి కదా! నీ కోసం ఒక విడి కరెన్సీ నువ్వు ప్రింట్ చేయగలవా? చేయలేవు గదా! చేయలేనప్పుడు అనవసరమైనటువంటి పాలిటిక్స్‌లో ఇలాంటి తీర్పులెందుకు? దీనివల్ల దేశంలో ఇలాంటి డివైడ్ అండ్ రూల్ పాలిసీ అంటారు చూసావా? అవే ఆలోచన ఉన్నాయి వీళ్ళకి అనేది ఇక్కడ బిగ్గెస్ట్ కోపాన్ని చూపించింది నిర్మలా సీతారామన్ స్పీచ్ అసలు మరి ఏకి పడేసింది ఆవిడైతే.